రేపు వచ్చే అంటే ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000, రేపు 4000 కలిపి దాదాపు 7000 రూపాయలు అందజేయబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పేదవాళ్ళ అవసరాల కోసము ఆయన పింఛన్ ఇస్తున్నారు. చాలా మంచి శుభ పరిణామం. పేదవాళ్ళ గురించి ఆయన కష్టాలు తెలుసు కాబట్టి ఆయన పేదవాళ్ళకి అవసరం కోసం పెంచి పింఛన్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేము పట్టణంలో నొక్కాము, అంత ఇచ్చేసాము అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని మేము ప్రజలు ఎందుకు ఓట్లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. దీన్ని పనికిరాని రిమోట్లతో నొక్కారండి. ప్రజలకి పనికొచ్చే రిమోట్ చంద్రబాబు నాయుడు గారు. పేదలకు ఏం కావాలి, ఎలా అవసరపడతాయి అనేది చంద్రబాబు గారు తెలుసు కాబట్టి ప్రజలు చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఎన్నుకున్నందుకు చంద్రబాబు గారు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సూపర్ 6 పథకాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పక్కన చూస్తే గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు. అదేవిధంగా ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నీ ఎట్లా చూస్తారు? అన్ని కూడా చాలా మంచి. సూపర్ 6 అనేది మంచి పథకము. దాన్ని చంద్రబాబు నాయుడు అన్ని సక్రమంగా నెరవేరుస్తారు. అది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాడు, ప్రజలు కూడా చూస్తారు. దాన్ని బట్టి ముందుకెళ్తారు. పోలవరం మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ పోలవరం మేము పూర్తి చేస్తామని తొడగొట్టారు. తొడగొట్టుకెళ్ళాలి చేసుకున్నారు. మళ్ళీ బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ వేసండి. ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, ఆ నెల, ఈ నెల గడువులు ఇచ్చుకుంటూ 5 సంవత్సరాలు నాశనం చేశారు. చంద్రబాబు గారు వచ్చారు. చాలా రాబోయే రోజుల్లో తొందరగానే పోలవరం పని పూర్తి చేసుకుని అలాగే రాజధాని కూడా కంప్లీట్ చేసుకుని మన రాష్ట్ర అవసరాలకి, ప్రజల అవసరానికి రెండు కూడా వినియోగంలో తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా యాక్చువల్గా ఇది పనికిరాదు, మేము వైజాగ్ అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ముక్త కట్నంగా మన వైజాగ్ రాజధాని కాదు, ఈ అమరావతి రాజధాని చెప్పేసి మాట్లాడు. దీన్ని నిజం. అది ప్రజలు అమరావతిని రాజధాని కావాలనుకునే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి పాదాలను తొక్కేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పుకున్నా అవన్నీ అవ్వని పనులు కాబట్టి దాని గురించి భయపడే పరిస్థితి. ఇప్పుడు బీజేపీతో కలిసింది చంద్రబాబు నాయుడు కలిశారు. మైనార్టీలకు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందన్న? ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, బీజేపీతో మాకు పని ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నారు. అన్ని సంఘాలు, అన్ని కుల మతాలుగా న్యాయంగా మంచిగా చూసుకున్న వ్యక్తి. బీజేపీ ఉందా లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారా, జనసేన, అవన్నీ మనకు అనవసరం. మాకు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఆయన సీఎం అయ్యారు. ఆయన అన్ని కులాలకి న్యాయం చేస్తారు. మత ఘర్షణలకి వీటన్నిటికీ ఆయన తావులు ఇవ్వరు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు మంచి సమీక్ష చేసి దీన్ని న్యాయం చేస్తారని మేము చంద్రబాబు గారిని ఎన్నుకున్నాం. ఏ సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూడగానే రాగానే మీరు చూసారు అద్భుతాలు. అనేక అద్భుతాలు జరిగినాయి. ఆయన చెప్పిన హామీల మీద సంతకాలు చేశారు. ఇలా అనేక అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఆ అద్భుతాలు చూసి జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోతారు. దాని గురించి ఖచ్చితంగా అవుతుంది. రేపు వచ్చే నెల నుంచి అంటే రేపు సోమవారం నుంచి మంగళవారం నుంచి కానీ పెన్షన్లో దాదాపుగా 4000 రూపాయలు, అది పాత అంటే ఏప్రిల్ నుంచి పెంచారు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు 7000 రూపాయలు ఇస్తారు. దీని విధంగా రేపు తీసుకుంటున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ పింఛన్ ఎవరు తీసుకుంటున్నారో ప్రతి ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణంగా చూస్తాం మనం అందరం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని వాదా చేసి 2019 ఎలక్షన్లో దిగాడు. కానీ ఎలక్షన్ అయ్యాక 250 చెప్పులు పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ 3000 దిగిపోయేటప్పుడు ఇచ్చాడనమాట. కానీ మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే నేను 4000 పింఛన్ ఇస్తానన్నాడు. అలాగే అని నా మాట నిలబడి ఈ రోజు గెలిచిన వెంటనే రేపు వచ్చే నెలలో 1న చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి కూడా పింఛన్ 7000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అంటే దివ్యాంగులకి దాదాపు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని దివ్యాంగులు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 6000 ఇచ్చారని కొంతమంది, 8,000 ఇచ్చారని కొంతమంది. కానీ ఇప్పుడు మన బాబు గారు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదే విధంగా ఆ సబ్జెక్ట్ కూడా రేపు పెన్షన్ కార్యక్రమాలు ఇది కూడా వస్తుంది. గ్యాస్ సిలిండర్లు అవన్నీ ఇస్తానని చెప్పేసి అన్నారు. సూపర్ 6 పథకాలు 2024 ఎలక్షన్ లో గెలవడానికి కారణం ఏంటంటే సూపర్ 6 అండి. ముఖ్య కారణం సూపర్ 6. ఎందుకంటే దాంట్లో పెట్టిన పథకాలు ఏ దేశం, మన దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా అలాంటి పథకాలు లేవు. ఆ రకంగా పథకాలు పెట్టారు. చూడండి, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు. ఆడోళ్ళకి బస్సు ఉచితం అన్నారు.
అలాగే మైనార్టీలకు ఇచ్చే పథకాలు కూడా మాకు కూడా నచ్చాయన్నమాట. ఒక మైనార్టీగా మేము ఇదివరకు ఏంటంటే భయపడ్డాము, కానీ మాకేంటంటే భయం అనేది పోయింది. ఎందుకంటే చాలా మంది అప్పుడు ఆ టైంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే బీజేపీకి కలిపారు, బీజేపీతో ఉన్నారు, ఇంకా అయిపోయింది, నార్త్ సైడ్ లో జరిగే గొడవలు మళ్ళీ ఇక్కడికి వస్తాయని పుకారు ఎత్తించారు వైసీపీ వాళ్ళు. కానీ మేము వైసీపీ వాళ్ళ మాటలు నమ్మకుండా మేము చంద్రబాబు నాయుడు కూటమికి మేము గెలిపించుకున్నాం మాట. ఎందుకంటే బీజేపీకి మైనార్టీకి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే మా నమ్మకం. చెప్పండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తేడా ఏ విధంగా ఉంది? చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ ఉందండి? అసలు ఆయన పరిపాలన ఏం చూసారు? ఏముందండి? ఒక నవరత్నాలు తప్ప ఏదైనా ఉందండి? ప్రతి ఇంట్లో సమస్యలే, ప్రతి ఊర్లో సమస్యలే, ప్రతి నియోజకవర్గంలో సమస్యలే, కానీ ఏదైనా ఒక పరిష్కారం అనే జరిగిందండి? 3 రాజధానులు ఫెయిల్డ్, పోలవరం ప్రాజెక్టు ఫెయిల్డ్, మద్యం ఇచ్చేస్తారని అది ఫెయిల్డ్, ఇసుక ఆపేశాడు. అలాగా ప్రతిదీ ఆయన రాంగ్ చేసుకుని వెళ్ళాడు, కానీ ఏది ఒక క్రమ పద్ధతిగా సక్రమంగా ఏది చేయలేదు మాట. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అద్భుతంగా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. గత 3 సార్లు కూడా ఆయన అనుభవంతోనే ఈసారి చాలా తెలివిగా 3 సార్లు కన్నా ఈసారి 4వసారి ఇంకా తెలివిగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మాకు పక్కన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆ పప్పుల్లో దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల పప్పుల్లో ముంచి వెళ్ళారు. ఇప్పుడు పథకాలు ఏ విధంగా అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసి వెళ్ళారు, కానీ ఆ అప్పుల్ని ఎలా తీర్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ. చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే సంపద అనేది ఒక సృష్టిస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. అలాగా ప్రతిదీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన చెప్పాడు, ఈయన చేసి చూపిస్తాడు. మెడల్ గురించి ఆయన చెప్పాడు, మెడల్ ఉంచి తీసుకొస్తామని, కానీ వంచలేదు, కానీ వంచి చూపిస్తాడు అన్నమాట. మేడం గారు, రేపు నెల నుంచి అంటే రేపు సోమవారం నుంచి మంగళవారం నుంచి కానీ మనకి 40,000 రూపాయలు పెన్షన్ చేశారు. గత ప్రభుత్వం 1000 రూపాయలు చేయడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టింది. ఈయన ఒకేసారి 40,000 రూపాయలు చేశారు. అలాగే ఏప్రిల్ నుంచి కూడా కలిపి 3 నెలలు కలిపి 7,000 వస్తున్నాం. దీని విధంగా చాలా సంతోషం అండి. మా ఇంటికి మా పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముసలి వృద్ధులు కానీ వితంతువులు కానీ వీళ్ళందరూ కూడా వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు 250 రూపాయలు చొప్పున పెంచుకొని వచ్చారు. కానీ ఈసారి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం వృద్ధ బిఎస్పీ మీద పెట్టి, 2వ సంతకం ఈ పెన్షన్ల పంపిణీ మీదే పెట్టారు. పెన్షన్ దాని మీద దీన్ని మాత్రం ఈ నెల 4,000, రేపు జూలై నెల 4,000, మొత్తం 7,000 రూపాయలు వృద్ధులకి గాని వికలాంగులకి గాని పెన్షన్లు అందరికీ కూడా, ముసలి మొతకకి వితంతువులకి ఒంటరి మహిళలకి ప్రతి చేనేత కార్మికుడికి కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా మాత్రం చూస్తున్నారు. దీనికి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజానికం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఈ విషయానికి మాత్రం చాలా 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 సంతోషిస్తున్నారు. వికలాంగులకి అయితే ఒక్కసారి 3,000 రూపాయలు పెంచారు. 3,000 అంతకు ముందు ప్రభుత్వంలో అయితే 3,000 రూపాయలే ఉంది. ఈసారి ఒక్కసారి 3,000కు 3,000 ప్లస్ చేసి 6,000 రూపాయలు పెంచారు. కాబట్టి ఒకసారి 6,000 తీసుకుంటున్నందుకు వికలాంగులు కూడా అయితే మన స్టేట్ ఆఫీస్ కి వెళ్ళి చాలా 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 ఆయనకు సత్కరించారనమాట. ఎందుకంటే చాలా సంతోషించారండి. ఒక్కసారి వికలాంగులు అనేటువంటి 6,000 రూపాయలు నెల జీతం కష్టపడితే కానీ ఒక నెల జీతం రాదు. అలాంటిది వాళ్ళకి ఒక్కసారి 6,000 రూపాయలు నెల పెన్షన్ రూపంలో ఇస్తున్నారంటే చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారండి. ఈ విషయంలో మాత్రం ఆ మహిళలకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పక్కన ఉచిత ఉచిత పథకాలు అనేటటువంటి సూపర్ 6 అనే పథకాలు పెట్టారు చంద్రబాబు గారు. గత ప్రభుత్వంలో ఏం పెట్టారండి? ఆడపిల్ల చదువులకి 2 పిల్లలు ఉన్నట్లయితే ఒక పిల్లవాడికి మాత్రమే వాళ్ళకి ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఎంతమంది పిల్లలున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున అందేలాగా, అలాగే ప్రతి మహిళకి 18,000 నుండి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళకి 1500 రూపాయలు, నెలకి 1500 రూపాయలు. అలాగే ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు రేపు నెల జూలై 1 నుంచి, అలాగే జూలై 20వ తారీఖు ఫ్రీ బస్సు కూడా మహిళలకు అందరికీ కూడా జూలై 20వ తారీఖు నుంచి ఫ్రీ బస్సు కూడా అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా ప్రతి మహిళకి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా సరే ఫ్రీ బస్ అనేటటువంటిది తిరుగుతున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళ వినియోగించుకోవాలని చెప్పేసి, అట్లాగే ఈ పిల్లలకి కూడా చదువుకునే పిల్లలకు కూడా ఆ కళలకు రెక్కలు అనే పథకాన్ని కూడా చదువుకునే పిల్లలు, కాలేజీ విద్యార్థులకు కానీ వాళ్ళకి కానీ, వాళ్ళకి ఒకవేళ తల్లిదండ్రులు పేదవాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టలేకపోయినా కూడా కళలకి రెక్కలు అని చెప్పి ప్రభుత్వమే, మా ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వమే వాళ్ళే పెట్టుకుని ఖర్చు అంతా కూడా పిల్లల చదువు ఎంతవరకు అయితే చదువుకోగలరో వాళ్ళని చదివించే దిశగా కూడా అది కూడా ఆలోచన చేస్తున్నారని మాకు తెలుసు. తేడా చాలా ఉంది కదండి. తేడా లేకపోవడం అంటే చాలా తేడా ఉండబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మాకు ఇంత విధంగా 164 సీట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 164 సీట్లు కేటాయించారంటే ఎమ్మెల్యేలని మామూలు విషయం కాదు. గత ప్రభుత్వంలో 151 సీట్లకే ఆయన 151 సీట్లు అని ప్రతి ఒక్కరికి 151 అని చెప్తున్నారు. కానీ ఆ ప్రభుత్వంలో తేడా ఉండబట్టే ప్రజలు విసిగిపోయి ఆ ప్రభుత్వానికి, ఆ పరిపాలనకి విసిగిపోయి చాలా అందరూ కూడా చాలా ఇబ్బంది పడి బాధపడ్డారు. కాబట్టి ఈ రోజు 164 సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని గవర్నమెంట్, చంద్రబాబు గారు గవర్నమెంట్ తీసుకొచ్చారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి దాని మీద సంతకం చేసుకుంటూ డిఎస్సీ మీద సంతకం చేసి మహిళలకి ఇచ్చే ఉచిత పథకాల మీద సంతకం చేశారు, పెన్షన్లకు సంతకం చేశారు. రేపు అన్ని కూడా అమలవుతాయి. ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట మాత్రం వెనక్కి తీసుకోరు, ఆయన మనం చెప్పారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆయన ఇచ్చిన మాట మీద ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నారు.